విద్యార్థుల భవిష్యత్తుకై భారతీయ జనతా పార్టీ ముందడుగు వేసింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నది. విద్యార్థులను ముఖ్యంగా కళాశాలల సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్య మధ్యలోనే ఆగి విద్యని పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ రాక అనేక ఆందోళనలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి ఆనాడు అనేక హామీలని, అబద్ధపు హామీలని, 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలని గాలి కొదిలేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కనీసం విద్యకు సంబంధించిన విద్యా మంత్రి లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్జీస్ ని విద్యాశాఖ మంత్రి చేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెన్జీస్ లేరా? ఇవాళ యువ ఎమ్మెల్యేలు ఇవాళ యశస్విని రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక యువ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద విద్యార్థుల భవిష్యత్తుకై ఇవాళ బీజేవైఎం ముందుకెళ్తా ఉన్నది. ఇవాళ మీరంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మీ యొక్క ఇబ్బందులని, ఇవాళ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులని పరిష్కారంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని, విద్యార్థులకి అండగా భారతీయ జనతా పార్టీ ముందుంటది. ఎప్పుడైనా మరి పోరాటం చేసి విద్యార్థుల భవిష్యత్తుకై ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ ను కూడా పరిష్కరించేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ అనుసంధానమైనటువంటి యువ మోర్చా మరి ముందుకెళ్తా ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి అన్ని కాలేజీల దగ్గరికి మా బీజేవైఎం మిత్రులు వస్తారు, మీరంతా కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాడు. భారత్ మాతాకి జై.